రాజ్యంలో మూర్ఖుల సంఖ్య పెరిగిందో వారే నాయకులవుతారు. అది సర్వనాశనానికి దారితీస్తుంది. రాజకుమారులు, అంతఃపుర స్త్రీలు, ఈ ఇంటి కోడళ్ళు సామాన్య ప్రజలను పీడిస్తూ ఉంటారు. వారి వల్ల ప్రజలకు బాధలు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత రాజు మీద ఉంది. ప్రభువుకు, దేశానికి ఉపకారాలు చేసేవారుంటారు. వారిని రాజ్యసభకు రప్పించి సన్మానాలు చేస్తూ ఉండాలి. దేశంలో అగ్నిభీతి, సర్పభీతి, రోగభీతి కలగకుండా కాపాడడం ప్రభు అయిన వాడు చెయ్యవలసిన ప్రధానమైన విధి. రాజ్యంలో వికలాంగులుంటారు, అనాథలుంటారు, సన్యాసులుంటారు. వీరందరినీ నువ్వు పోషిస్తూ ఉండాలి. ఇవన్నీ సాగిస్తున్నావా అని. నాయనా, ఇటీవల నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు మీ తండ్రిని చూశాను. ఆయన చెప్పాడు, నా బిడ్డలు రాజసూయ యాగం సాగించినట్లయితే చూడాలని కోరికగా ఉన్నది అని. అనగా, మహర్షి, రాజసూయం సాగించడం సామాన్య విషయమా అంటే, నాయనా, మీకు శ్రీకృష్ణుడున్నాడు, ఆయనతో సంప్రదించి ఈ వ్యవహారం నడిపించండి అనగా ధర్మరాజు కృష్ణుని రావించాడు. రాజసూయానికి తగినటువంటి ప్రయత్నాలన్నీ పూర్తి చేయించారు. యాగం సాగుతోంది. వేద విధులు స్వస్తివాక్యాలతో, యాగశాలంతా సత్కథా గోష్ఠులతో, నృత్య గానాలతో, ధర్మ మీమాంసలతో నిండి ఉంది. భీష్మద్రోణులుభయులు ధర్మరాజుకు వచ్చిన కానుకలను రక్షిస్తున్నారు. కృపాచార్యుడు వేద విధులను సత్కరిస్తున్నాడు. దుశ్శాసనుడు అతిథుల భోజన సౌకర్యాలు చూస్తున్నాడు. అశ్వత్థామ విద్వజ్జనుల స్వాగత పరిచర్యలు సాగిస్తున్నాడు. వేదవేత్తలకు పాద ప్రక్షాళనం చేసి స్వాగత సత్కారాలు జరిపే కార్యాన్ని వాసుదేవుడు స్వయంగా నిర్వహిస్తున్నాడు. యజ్ఞం పూర్తి అయింది. సముచితంగా సత్కారాలు చేయాలి. అప్పుడు ధర్మరాజు భీష్ముల వైపు తిరిగారు. తాత, ఈ సభలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలి అనడంతో ఆయన లేచి, నాయనా, ఈ మహాసభలో ముందుగా పూజింపదగినవాడు వసుదేవనందనుడు కృష్ణుడు. అంతతో శిశుపాలుడు లేచి, అవనీనాథులు అనేకులుండగ, విశిష్టారాధ్యులార్యులు, మహీదివిజులు, పూజ్యులు పలువురుండగా, హీనచరితుడైన ఈ దాశార్హుణ్ణి పూజార్హునిగా భావిస్తున్నావా భీష్మ? వార్ధక్యంతో బుద్ధి చెలించింది నీకు. కృష్ణుడు వయోవృద్ధుడా, గురువృద్ధుడా? ఏ దృష్టితో పూజిస్తున్నావు? ఏదో రాజపురుషులు యజ్ఞం తలపెట్టారని మేము వచ్చాం. ఇది నువ్వు తలపెట్టినటువంటి ఈ పూజ మాకందరికీ అవమానం. నీ అంతటి మూర్ఖుడు లేడు. పైగా సంతానహీనుడివి నువ్వు. నీ మాట ఎవడూ వినడానికి వీరు లేదని నానా దూషణలు చేస్తూ ఉంటే, కృష్ణుడు, శిశుపాల, ఇంతవరకు నువ్వు ఎవరిని ఏమన్నా, ఎన్ని నేరాలు చేసినా, దోషాలు చేసినా సహించాను. కానీ వృద్ధుడైన భీష్ముని, ధర్మపరుడైన భీష్ముని నిందిస్తుంటే చూడడం అనేది సాగే పని కాదు అంటూనే సుదర్శనాన్ని విడిచిపెట్టాడు. శిశుపాలుని శిరస్సు గగనతలానికి లేచిపోయింది. జనమేజయ మహారాజా ఆ శవాన్ని బయటికి లాగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అనంతరం యథోచితంగా అందరికీ సత్కారాలు పూర్తి చేశారు. అందరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారు. కానీ శకుని, దుర్యోధనుడు మైసభను చూడడం కోసం ఆగిపోయారు. ఆ మరునాడు దుర్యోధనుడు ఒంటరిగా మైసభను చూడడానికి వెడుతూ అనేక పరాభవాలు పొందాడు. ద్వారం ఉన్న చోట లేనట్టు, లేని చోట ఉన్నట్టు భావిస్తూ తల బదలగొట్టుకుని ఒకచోట నీరు లేదనుకుని కాలు వేసి అందులో పడితే పైనుంచి భీమార్జును, నకుల సహదేవులు ఫకాలను నవ్వారు. అదే సమయంలో భీమసేనుడు నూతన వస్త్రాలు పంపించి దుర్యోధనుడిని ధరింపజేయమన్నాడు. ఈ అవమానాలతో దుర్యోధనుడు ఆ సాయంకాలమే బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చి తన మేనమామ శకునితో, మామా, అక్కడ వారి సిరి సంపదలు చూస్తుంటేనే నాకు కన్ను కుట్టేది. దానితో పాటు ఆ మైసభలో నాకు జరిగిన పరాభవం అంతటిది ఇంతటిదినా? వారి భోగభాగ్యాలన్నీ హరించి వారికి తగిన ప్రాయశ్చిత్తం చేయకపోయినట్లయితే నేను జీవించలేను, ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. శకుని బాగా ఆలోచించి, నాయనా, ఇది పెద్ద పనేం కాదు. మీ నాన్నతో సంప్రదించి ధర్మరాజుని పిలిపించు, వానితో జోదం సాగించి వారి సిరి సంపదలన్నీ నీకు పాదాక్రాంతం చేస్తానన్నాడు. ఎట్టకేలకు ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించారు. పాండవులను రప్పించారు. హస్తినాపురానికి జూదానికి కూర్చోబెట్టారు. ఒడ్డుతున్నాడు శకుని పాచికలు, ఓడుతున్నాడు ధర్మరాజు. ఒడ్డిన కొద్దీ ఓడిన కొద్దీ పందెం పెంచుతూనే ఉన్నాడు. అన్ని సంపదలు అయిపోయాయి. అయిపోయిన తరువాయి